90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. మిమ్మల్ని అందరూ కూడా సంతూర్ మమ్మీ అంటూ ఉంటారు కదా. అవునా? అవును. అంటూ ఉంటారు. మీరు చెప్పాలి అన్నరా మీరు మీ సెట్ లో గానీ ఎవరు అంటూ ఉంటారు. సో ఇట్స్ అంటే ట్రూ. చాలా మంది మీకు పెళ్ళయిందా, ఇంకా పెళ్ళి అవ్వలేదు నేను కూడా అనుకుంటున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం అనుకున్నట్లాగా పెళ్ళి అవునా? ఉండదని. తర్వాత ఎప్పుడైతే నేను స్టడీ చేస్తున్నానో షాక్ అయ్యి నేనైతే ఇద్దరు పిల్లలు అని చెప్పి. యా, అందరూ అలా షాక్ అవుతూ ఉంటారు. Hmm. పెళ్ళయింది, 2 కిడ్స్ ఉన్నారు, బాబు Amazing. పాప. సూపర్ సూపర్. So- సో వాళ్ళ పేర్లు సచిన్ క్రియాంష్ బాబు పేరు, హార్వి కృతి పాప పేరు. ఏం చదువుతున్నారు అండ్ యా, హీఈస్ 4th క్లాస్, పాప ఏమో 2nd క్లాస్. సూపర్ ఫైన్. సో మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నేను పుట్టింది అంతా అంటే హైదరాబాదే. మమ్మీ వాళ్ళు వచ్చేసి గోదావరి సైడ్, కాకినాడ. డాడీది రాజమండ్రి. సో తర్వాత ఎడ్యుకేషన్ ఎంత? ఎడ్యుకేషన్ వచ్చేసి నేను బీఫార్మసీ చేశా, ఊటీలో జేఎస్ఎస్ కాలేజ్ లో చేశాను అనమాట. సో 4 years అక్కడే తమిళనాడు ఊటీలోనే చేశాను. దాని తర్వాత అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇక్కడ చాలా యా, అప్పట్లో కూడా అంటే ఇక్కడ చాలా అని ఏం లేదు. ఓకే, అంటే నాకు సీట్ ఒకటి వచ్చింది ఓకే ఊటీలో. ఓకే. జేఎస్ఎస్ కాలేజ్ అది ఫార్మసీకి బాగా పాపులర్ అన్నమాట. సో అక్కడ సీట్ రాగానే ఇంకా అక్కడికి వెళ్ళా. అక్కడ 4 years అక్కడ స్పెండ్ చేసేసారు. వచ్చిన తర్వాత ఎంఫామ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో స్టార్ మహిళ వచ్చింది, స్టార్ మహిళతో పాటు అన్ని Yeah. ఒకేసారి వచ్చేసాయి. అమేజింగ్. ఇక్కడ 1 year జాబ్ చేసి అప్పుడు చేద్దాము, ఎంఫామ్ కి వెళ్దాము అనుకున్నాను. కానీ ఆ 1 year అది చెప్పా కదా, 2 months ఇదిలోనే మొత్తం టర్న్ అయిపోయింది. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఐఎమ్ నాట్ ఏ పీపుల్స్ పర్సన్. నాకు ఓకే. చాలా లిమిటెడ్ గా ఉంటారు. సో అందరితో ఇలా చిల్ అయ్యి గ్యాంగ్ వేసుకొని అలా నాతో అవ్వదన్నమాట. చాలా సెలెక్టెడ్ గా ఉంటారు. అంటే నాకు కనెక్ట్ అయితే మాత్రం అసలు వదులుకోలేను, అలా ఉంటుంది. చాలా లిమిటెడ్ గా ఉంటారు. సో స్కూల్ నుంచి ఒక 4-5 members, కాలేజ్ నుంచి ఒక 2-3 members అలా. నేమ్ ఇంతే కెన్ యూ ఉంటారు. నేమ్ దెమ్? అంటే బెస్ట్ పర్సన్ అని చెప్పి Best మేము విన్నాం వివేక్ అని person- చెప్పి. వివేక్. మీరే చెప్పేస్తున్నారు. మరి మీరు చెప్పట్లేదు కాబట్టి. వివేక్ బాగా పాపులర్ అయిపోయా, చూసావా? వివేక్ ఇస్ మై బెస్టీ. ఓకే. నా కాలేజ్ ఫ్రెండ్ అన్నమాట. ఫ్రెండ్ అంటే ఏదో కాల్ చేసి ఉన్నావా తిన్నావా కాదు. యా, మనం ఏ స్టేజ్ లో ఉన్నా కూడా ఆ సపోర్ట్ అనేది మనకి రావాలి. ఆ సపోర్ట్ నేను తన దగ్గర నుంచి చూస్తాను అనమాట. ఒక మిర్రర్ లాగా. యా, ఎవ్రీ టైం నీకు అవసరమా, ఎందుకు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇలా అవుతూ ఉంటూ అంటే నా స్ట్రెస్ ని కూడా తను ఫీల్ అవుతాడు. యా, చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఒకసారి లో ఉన్నప్పుడు అదే ఉండదు, యూ కెన్ డూ ఇట్, నువ్వు ఇది చేస్తావు, అలా చాలా సపోర్టివ్ గా ఉంటాడు అనమాట. సో అలా లిమిటెడ్ పీపుల్ లో వివేక్, ఇంకా హ్యాండీ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను కూడా చాలా సపోర్ట్ చేస్తాడు. అండ్ నాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే వీళ్ళ వల్లే అనమాట. సచ్ ఏ స్వీట్ పర్సన్స్ ఇద్దరు.